హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఈటీవెల్కి సంబంధించిన బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే వచ్చిందో ఈ వీక్ దాన్ని అనాలిసిస్ చేద్దాము. సో, ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చిన మెంబర్స్ ఉంటారో వాళ్ళు మన ఛానల్ గురించి చెప్తానండి. ఎవ్రీ వీక్ మనకి ఈటీవెల్త్ ఎడిషన్ వస్తుందండి. ఎకనామిక్ టైమ్స్ సంబంధించిన మ్యాగజైన్ ఇది. ఎవ్రీ వీక్ మండే వస్తుంది ఈటీవెల్త్ మ్యాగజైన్. సో, నేను ఎవ్రీ వీక్ అది కంప్లీట్ అనాలిసిస్ చేసి మన ఛానెల్‌లో అప్డేట్ చేస్తాను. సో దట్ మీకు అనాలిసిస్ మొత్తం మీకు మన ఛానెల్‌లో ఉంటుంది. ఆహ్, మీరు ఒకవేళ పీడీఎఫ్ యాక్సెస్ చేసుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానెల్ ఇచ్చాను. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో మీకు డిస్క్రిప్షన్ ఎవ్రీ వీక్ మండే రోజు నేను పిన్ చేసి పెడతాను. సో దట్ మీరు పీడీఎఫ్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది. అందులో నేను క్వాలిటీ కంటెంట్ పోస్ట్ నేను రెగ్యులర్ టైమ్‌లో బేసిస్‌లో నేను పోస్ట్ చేస్తాను మీకు. సో, టెలిగ్రామ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా ఫాలో అవ్వండి. అండ్ ఛానెల్‌లో ఎవరైతే ఫస్ట్ టైమ్ వస్తున్నారో వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు గానీ బెల్ ఐకాన్ క్లిక్ చేయట్లేదండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే మీకు నోటిఫికేషన్ రాదు. సో దట్ నేను వీడియో అప్డేట్ చేసా చేసినా గానీ మీకు వీడియో సజెషన్‌లో రాదు. సో మీరు అప్డేట్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు అప్డేట్‌గా వస్తుంది. నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ యూ కెన్ వాచ్ అవర్ వీడియో అన్నమాట. సో, మనం టాపిక్‌లోకెళ్ళిపోదాము. ఈరోజు మనకి ఇటీవల సంబంధించిన బెస్ట్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలో మనకి కెనరా బ్లూ చిప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ వచ్చింది మనకిది. ఓకేనా? కెనరా వాళ్ళకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ అన్నమాట ఇది. ఇది లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, 3 ఇయర్స్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, 5 ఇయర్స్ రిటర్న్స్ ఎలా ఉన్నాయని చూసుకుందాము. మనకి ఈ మ్యూచువల్ ఫండ్ అనేది లాస్ట్ 1 ఇయర్‌లో 15% రిటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. కెనరా బ్లూ చిప్ ఈక్విటీ అండ్ బెంచ్ మార్క్ వచ్చేసి ఇక్కడ బీఎస్సీ 100 టోటల్ ఇండెక్స్‌తోని కంపేర్ చేస్తున్నారు. ఇది బీఎస్సీ 100 టోటల్ ఇండెక్స్. ఇది కేటగరీ వచ్చేసి మేజర్ వెయిటేజ్ కేటగరీ వచ్చేసి మనకి లార్జ్ క్యాప్‌లో ఇచ్చారు. సో, బీఎస్సీ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్‌తో కంపేర్ చేస్తున్నారు. ఈ ఫండ్ డేట్ ఆఫ్ లాంచ్ వచ్చేసి ఆగస్ట్ 20, 2010లో స్టార్ట్ చేశారు ఈ ఫండ్. అండ్ ఈక్విటీ కేటగరీ లార్జ్ క్యాప్ కేటగరీ ఇది ఎస్పెషల్లీ. లార్జ్ క్యాప్ అరౌండ్ మనకి 14,800 క్రోర్స్ అనేది మనకి ఈ ఫండ్‌లో మేనేజ్ చేయడం జరుగుతుంది. ఈ మ్యూచువల్ ఫండ్‌లో. ఓకే. అండ్ ఇందులో సెక్టార్స్ ఉన్నాయి. టాప్ వెయిటేజ్ ఏమేం సెక్టార్స్ ఉన్నాయని చూసుకున్నట్లయితే ఫినాన్షియల్ సెక్టార్‌లో 27% ఆఫ్ ఫండ్ అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే టెక్నాలజీ సెక్టార్‌లో సంబంధించింది 11% అరౌండ్ 11% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ హెల్త్ కేర్ వచ్చేసి అరౌండ్ 8%, కన్స్యూమర్ స్టాప్లిక్స్ వచ్చేసి 7% అండ్ ఎనర్జీ వచ్చేసి 7% మనకి టాప్ 5 సెక్టార్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో, మనకి నెక్స్ట్ చూసుకుంటే మనకి రిటర్న్స్ మీరు చూడండి. మీ గ్రాఫ్ చూస్తే మనకి ఇయర్ వైస్ ఎలా ఉంది. 3 ఇయర్స్ జీఆర్ ఇది ఫండ్ అండి. ఫండ్‌తో పాటు బెంచ్ మార్క్ అంటే బీఎస్సీ 100 అనమాట. బీఎస్సీ 100 ఎంత రిటర్న్ ఇచ్చింది అండ్ లాస్ట్ 1 ఇయర్‌లో అని చెప్పేసని మనం చూసుకోవచ్చు. కేటగరీ యావరేజ్ అంటే సేమ్ ఇదే కేటగరీలో లార్జ్ క్యాప్ ఈక్విటీ కేటగరీలో ఇంకా వేరే కంపెనీస్ ఉంటాయి గదండీ! ఆ కేటగరీ వాళ్ళు పెర్ఫార్మన్స్ ఏంది, వాళ్ళ యావరేజ్ రిటర్న్ ఏందనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. కేటగరీ యావరేజ్ అనమాట. లాస్ట్ 1 ఇయర్‌లో, 3 ఇయర్స్‌లో అండ్ 5 ఇయర్స్‌లో ఎలా పెర్ఫార్మింగ్ చేసిందని చెప్పేసని. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోలింగ్ రిటర్న్స్. రోలింగ్ రిటర్న్స్ కూడా మనం డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌లో కంపేర్ చేస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యూచువల్ ఫండ్‌కి. ఏదైనా మ్యూచువల్ ఫండ్‌కి అనలైజ్ చేయాలంటే మనం రోలింగ్ రిటర్న్స్ అనేది కంపల్సరీ. ఎందుకంటే డిఫరెంట్ టైమ్స్‌లో ఫండ్ ఎలా పెర్ఫార్మ్ చేసిందనేది మనకి అర్థమవుతుంది. అంటే మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఎలా పెర్ఫార్మ్ చేసింది, మార్కెట్ లోలో ఉన్నప్పుడు ఎలా పెర్ఫార్మ్ చేసింది, యావరేజ్ వైస్‌గా అనేది మనకి రోలింగ్ రిటర్న్ అనేది ఒక బెటర్ అండర్‌స్టాండింగ్ ఇస్తుంది. సో దట్ వి కెన్ ఆహ్, అనలైజ్ దిస్ ఫండ్ అన్నమాట. ఈ ఫండ్ గురించి మనం అర్థం చేసుకోవచ్చు. వాలటాలిటీ సిట్యుయేషన్‌లో ఎలా పనిచేస్తుందని చెప్పేసి. లాస్ట్ 1 ఇయర్‌లో ఈ ఫండ్ వచ్చేసి 15% ఇచ్చింది. లే బెంచ్ మార్క్ గూడా అరౌండ్ 15% రిటర్న్ ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ 3 ఇయర్స్‌లో అరౌండ్ 14% అండ్ లాస్ట్ 5 ఇయర్స్‌లో 13% అనేది ఫండ్ డెలివరీ చేసింది. అండ్ బెంచ్ మార్క్ వచ్చేసి అరౌండ్ 12.97% అనేది రిటర్న్ డెలివర్ చేయడం జరిగింది. చూద్దాము నెక్స్ట్ ఈ ఫండ్‌లో పోర్ట్‌ఫోలియో అలొకేషన్ ఎక్కడ ఎంతెంత ఇన్వెస్ట్‌మెంట్ చేశారు ఏంటి అని చెప్పేసి. లార్జ్ క్యాప్‌లో వచ్చేసి 92% అనేది అంటే మేజర్ లార్జ్ క్యాప్ ఫోకస్డ్ ఫండ్ అనమాట ఇది. 92% అంటే 14,800 అనేది మొత్తం లార్జ్ క్యాప్ స్టాక్స్‌లోనే పెట్టారు. అండ్ మిడ్ క్యాప్‌లో వచ్చేసి 7.7 అండ్ స్మాల్ క్యాప్‌లో వచ్చేసి ఏం లేదండి. జీరో వెయిటేజ్ ఇచ్చారు. డెప్ట్‌లో వచ్చేసి 0 అండ్ క్యాష్‌లో వచ్చేసి 4% క్యాష్ హోల్డింగ్స్‌లో ఉంది. క్యాష్ అంటే
14,800 క్రోర్స్ అని మొత్తం ఇన్వెస్ట్ చేయకుండా ఒక 4% పక్కన క్యాష్ పెట్టుకున్నారనమాట. లిక్విడ్ క్యాష్ అట్లా పక్కకు పెట్టారు. అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసాము. అండ్ టాప్ 5 స్టాక్స్ ఇన్ పోర్ట్‌ఫోలియోలో చూసుకుంటే హెచ్‌డీఎఫ్‌సికి అరౌండ్ 8% వెయిటేజ్ ఇచ్చారు. అండ్ ఐసీఐసీ బ్యాంక్ కూడా 8%, ఇన్ఫోసిస్ వచ్చేసి అరౌండ్ 5% అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అరౌండ్ 4%, భారతీ ఎయిర్టెల్ వచ్చేసి మనకి అరౌండ్ 4% అనేది వెయిటేజ్ ఇచ్చారు ఫండ్‌లో. హైయెస్ట్ పోర్ట్‌ఫోలియో అలొకేషన్స్ టాప్ 5 స్టాక్స్ అన్నమాట ఈ ఫండ్‌కి సంబంధించింది. అండ్ రీసెంట్ చేంజెస్ పోర్ట్‌ఫోలియో చేంజెస్ చూసుకుంటే రీసెంట్‌గా మనకి కొత్తగా మనకి ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ అండ్ ట్రెంట్ అండ్ యుఎన్ఓ మిండాలో మనకి నవంబర్‌లో ఎంటర్ అయ్యారు ఇవి. ఇవి కొత్తగా ఈ ఫండ్‌లో ఎంటర్ తీసుకున్నారు వీళ్ళు. నెక్స్ట్ కంప్లీట్‌లీ ఎగ్జిట్ వచ్చేసి అపోలో హాస్పిటల్ ఎంటర్‌ప్రైజెస్ ఎగ్జిట్ అయ్యారు కంప్లీట్‌గా. ఇన్ఫో ఎడ్జ్ కూడా కంప్లీట్‌గా డిసెంబర్‌లో ఎగ్జిట్ అయ్యారు. అపోలో హాస్పిటల్ వచ్చేసి నవంబర్‌లో ఎగ్జిట్ అయ్యారు. ఈ ఫండ్ మేనేజర్ వచ్చేసి శరిదత్తా అనేది ఈయన ఫండ్ మేనేజర్. అండ్ ఈయన 8 ఇయర్స్, 6 మంత్స్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఈ ఫండ్ ఈయన మేనేజ్ చేస్తున్నారు లార్జ్ క్యాప్ కేటగరీలో. మనకు ఎవరైతే మీరు లాంగ్ టర్మ్‌కి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అండ్ ఆహ్, మంచి గ్రోత్, కొంచెం రిస్క్ తీసుకున్నా పర్లేదు, మంచి గ్రోత్ ఉండాలని మీరు చూస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ అనేది కొంచెం బెటర్ ఆప్షన్ అండి. సో దట్ మీకు బెటర్ రిటర్న్స్ డెలివరీ చేయడానికి మీకు లాంగ్ టర్మ్‌లో చాలా అన్ని అసెట్ క్లాస్‌తో పోలిస్తే ఈ మ్యూచువల్ ఫండ్‌లో ఈక్విటీ అసెట్ క్లాస్ మనకి డెఫినిట్‌గా ఔట్ పర్ఫార్మింగ్ చేస్తుంది. సో దట్ యూ కెన్ ఎక్స్‌పెక్ట్ సమ్ బెటర్ రిటర్న్స్ ఇన్ దిస్ కేటగరీ అనమాట. ఈ అసెట్ క్లాస్‌లో మీకు కొంచెం బెటర్ రిటర్న్స్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ గ్రోత్ ఆప్షన్ అండి. గ్రోత్ ఆప్షన్ అంటే ఏం లేదండి. ఏ ది వీటి ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ ఉంటాయి గదా! వాటి నుంచి వచ్చిన డివిడెండ్స్ గాని అవన్నీ మనలో ఈ ఫండ్‌లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అది అరౌండ్ 59, ఇది ఎన్ఏవి కాలిక్యులేషన్ అండి. 59 ఉంటుంది. ఆహ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐడీసీడబ్ల్యూ అంటే ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూషన్ క్యాపిటల్ విత్‌డ్రావల్ అనమాట. అంటే ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన ఫండ్‌లో స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన ఇంట్రెస్ట్ గాని, డివిడెండ్స్ గాని ఏమన్నా వస్తే మనకి విత్‌డ్రావల్‌కి అనేది మన బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ చేస్తారు. అండ్ మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 5,000 ఉంటే సరిపోతుందండి ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్. ఒకవేళ మీకు మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 5,000 లేకపోతే ఈవెన్ రూ. 100 ఉన్నా గాని మీరు ఆహ్, మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అలాంటి ఆప్షన్స్ గూడా ఉంటాయి. అంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. ఎక్కడైనా మీరు 100 రూపీస్‌తోనే మీరు ఇన్ని ఇంత ఇవన్నీ స్టాక్స్ కొనలేరు గాబట్టి, సో, మ్యూచువల్ ఫండ్‌లో మీ రూ. 100 ఇస్తే మీకు ఇవన్నీ స్టాక్స్‌లో మనకి ఇన్వెస్ట్‌మెంట్ జేస్తారనమాట. సో దట్ మీకు ఎన్ఏవి దాని ప్రకారం ఎన్ఏవి అనేది రిఫ్లెక్ట్ అవుతదనమాట. అది మనం మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్, మినిమమ్ ఎస్ఐపి వచ్చేసి ఎస్ఐపి అమౌంట్ వచ్చేసి రూ. 100 అని. మినిమమ్ రూ. 100తోని పెట్టుకోవచ్చు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఒకవేళ వాళ్ళు లంప్ సమ్‌లో అట్లా చేస్తే మినిమమ్ ఒక 5,000 అనేది చేయాలన్నమాట ఈ ఫండ్‌లో. ఎస్ఐపి అయితే మినిమమ్ ఒక రూ. 100 పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అండ్ ఎక్స్‌పెన్స్ రేషియో ఎస్ఐపి అంటే ఏం లేదండి. ఎస్ఐపి అంటే మనకి ఎవ్రీ ఇయర్ మన బ్యాంక్‌లో మ్యాండేట్ చేసుకుంటే ఈఎంఐ ఎలా కడతారో ఇది కూడా అట్లా ఎవ్రీ ఇయర్ ఒక రూ. 100 మనకి డిడక్ట్ అవుతుంది మన బ్యాంక్ నుంచి. అది మనకి జనరల్‌గా ఎస్ఐపి అంటాము. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అన్నమాట. అది నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పెన్స్ రేషియో. ఎక్స్‌పెన్స్ రేషియో అంటే ఈ ఫండ్ మేనేజ్ చేస్తున్నందుకు చార్జెస్ అరౌండ్ 1.6% చార్జ్ అనేది తీసుకుంటారు. ఎగ్జిట్ లోడ్ వచ్చేసి వితిన్ మీరు ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాక వితిన్ 1 ఇయర్‌లో ఏదో అవసరం వచ్చి ఏదో అమౌంట్ కావాలని చెప్పేసి విత్‌డ్రా చేశారనుకో 1% ఎగ్జిట్ లోడ్. ఎగ్జిట్ లోడ్ అంటే 1% కట్ చేసుకొని చార్జెస్, ఎక్స్‌ట్రా చార్జెస్ అనేది మీకు పడతాయన్నమాట. ఇదన్నమాట ఈ ఫండ్ గురించి. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ ఇంకా అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను చాలా బెటర్ కంటెంట్ తీసుకొస్తాను. సో దట్ యూ కెన్ మీ ఫినాన్షియల్ జర్నీలో, మీ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీలో, మీ చిల్డ్రన్స్ ప్లానింగ్, ఎడ్యుకేషన్ ప్లానింగ్ గాని, రిటైర్మెంట్ ప్లానింగ్ గాని, మీ ఇన్స్యూరెన్స్ సంబంధించినవి గాని, మీ పర్సనల్ ఫినాన్స్ కంప్లీట్‌లీ నేను ఎవ్రీథింగ్ మీకు టైమ్ టు టైమ్ మన వీడియోస్‌లో అప్డేట్ చేస్తాను. సో దట్ మన ఛానెల్‌ని కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు కంపల్సరీ డెఫినిట్‌గా వాల్యూ యాడ్ అవుతుంది మన ఛానెల్ ద్వారా. సో దట్ యూ కెన్ బి గుడ్ ఎట్ యువర్ పర్సనల్ ఫినాన్సెస్ అండ్ మేనేజింగ్ యువర్ ఓన్ మనీ అన్నమాట. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి. థాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్. జై హింద్.